హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంజీ లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో అయితే వీలీ మిషన్ ఎలా చేయాలో చూద్దాం. సో మనకు వీలీ మిషన్ ఏంటంటే బైక్ ఎప్పుడైతే ఫ్రంట్ వీల్ లేపుతామో ఆ వీల్ లేసి అది నేర్చుకోవడం కోసం అయితే ఇది సపోర్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే బైక్ పడిందంటే డ్యామేజ్ అవుతుంది. అది కాకుండా ఉండడానికి ఈ మిషన్ అనేది ఉంటుంది. బయట అయితే చాలా కాస్ట్ అయితే ఉంది. సో మనకు అంత కాస్ట్ ఎందుకనేసి మనమే తయారు చేద్దాం. ఒక వెల్డింగ్ మిషన్ తీసుకున్నాం బడ్జెట్లో, అలాగే ఒక డ్రిల్లర్ మిషన్ కూడా, అండ్ అలాగే ఏంటంటే ఐరన్ కట్ చేయడానికి అయితే ఐరన్ కటింగ్ మిషన్ కూడా తీసుకున్నా. సో ఎందుకనంటే అది ఓన్గా నేనే చేద్దాం అనేసి. బయట అయితే చాలా కాస్ట్ ఉంది. సో మన దగ్గర అయితే వేస్ట్ ఐరన్ రాడ్స్ ఉన్నాయి. సో దానివల్ల నేనే చేయాలనుకున్నా. నేను చాలా వరకు అయితే ట్రై చేసిన. అయితే ఫస్ట్ టైం చూద్దాం ఎలా అవుతుందో. కంప్లీట్ అయిన దాకా అయితే నేను కంప్లీట్ గ్యాప్ లేకుండా అయితే వీడియో తీసి అయితే పెడుతున్నా ఫ్రెండ్స్. చూడండి, అది ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం చాలా హ్యాపీ. దానికి అయితే మనం ఐరన్ రాడ్లు ఈ కొంచెం వెయిట్ అయితే ఉండాలి ఫస్ట్, ఎందుకంటే బైక్ వెయిట్ చాలా ఉంటుంది కాబట్టి ఆ వెయిట్కి ఆపాలంటే ఐరన్ అనేది బెండ్ అవ్వకూడదు. సో అందుకే థిక్నెస్ ఎక్కువ, గేజ్ అనేది ఎక్కువ ఉండాలి ఐరన్ రాడ్. సో ఆ ఐరన్ రాడ్ అయితే వాటితో చేయాలి. సో నేను ఆల్రెడీ అయితే చాలా వరకు అయితే చేసా. సో మీకైతే చూపిస్తున్నా. ఇక్కడ మనకు వచ్చేసి దానికి మెయిన్ ఏంటంటే కొన్ని తయారైతే చేయాలి. ఇప్పుడు మనకు వీల్కి పట్టుకోవడానికి అయితే 2 రాడ్లు కావాలి, దాని అయితే చేయాలి. ఇంకోటి ఏంటంటే అడ్జస్టబుల్ చేయాలి. అడ్జస్టబుల్ బయట చూసుకున్నట్లయితే చాలా కాస్ట్ అయితే ఉన్నాయి అడ్జస్టబుల్. అది మనం ఓన్గా తయారు చేస్తే బెస్ట్ ఏమో అనుకునిచ్చే నేనైతే ఒక 2 పైప్స్ ఉంటాయి కదా, హెవీ గేజ్ పైప్స్ అయితే నేను తీసుకున్నాను. ఎందుకంటే హెవీ గేజ్ పైప్స్ ప్లస్ దానికి అటాచ్ చేసే నట్లతోని అది అయితే తయారు చేద్దాం అనుకున్నా. ఎందుకంటే చాలా కాస్ట్ ఉంది, బయట అడిగి చూసా అవి. అందుకనేసే ఈ పైపులతో ఒకసారి మన ఎక్స్పెరిమెంట్ అది సక్సెస్ అవుతుందా కాదా అనేది అయితే చూడండి. ఈ పైపులకి ఒక సైడ్ నట్ బోల్ట్ ప్లస్ ఇంకో సైడ్ ఏమో నట్ స్క్రూ పెట్టేసి వెల్డింగ్ చేసినాక అది తిరుగుతూ ఉంటే అప్ అండ్ డౌన్ అవుతుంది కదా, అప్పుడు అది అర్థమైపోద్ది ఎలా అనేది. తర్వాత దాన్ని సైడ్ మనకున్న వింగ్స్ ఉంటాయి కదా, దానికి అదే మేబీ ఏమంటారు నాకు కూడా ఐడియా తెలియదు. సైడ్ ఉన్నవి దీనికి అడ్జస్టబుల్ ఉండాలి, ఎందుకంటే ఆ రోడ్ అనేది ఈక్వల్గా ఉండదు సర్ఫేస్ మీద. సో అప్పుడు దీంతో మనం అయితే టైట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా అలాగే వాటి కోసం అయితే టైర్లు కావాలి. చిన్న ఇవి వచ్చేసి నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను. జనరేటర్ టైర్స్ అని కొట్టేస్తే ఆన్లైన్లో వస్తుంది. ఈ టైర్స్ 3 టైర్స్ అయితే కావాలి. నేను ఒక స్పేర్లో అయితే 4 తీసుకున్నా. మనకు అది కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు ఆ వీల్ అనేది ఆ బండితో పాటు అయితే మూవ్ అవ్వాలి. వీల్ మూవ్ అవుతూనే అప్పుడు మనకు దాంతో వెళ్తుంది. దీనికి ఒక రాడ్ అయితే పెట్టాలి. దానికోసం మనకు ఒక 18 mm పెద్ద రాడ్ ఉంది. ఆ రాడ్ తీసుకొని దాన్ని కొంచెం కట్ చేసుకుంటున్నా. ఆల్రెడీ ఉంది కాబట్టి దానికోసం సపరేట్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో ఆ రాడ్తో అయితే పెడుతున్నా. సో మనకు మెజర్ చేసుకున్నానికి టేప్ అవసరం. మెయిన్గా అయితే ఇవి కావాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ స్క్రూస్ ఇవన్నీ అయితే నేను బయట షాప్లో తీసుకున్నా. ఐరన్ షాప్లో దొరుకుతుంది. వీటి కోసం అయితే కొంచెం ఖర్చు అయితే పెట్టాల్సి ఉంటుంది. ఒక 2,000-3,000 అవుతుంది. సో వాటి కోసం ఆ నట్ బోల్ట్లు స్క్రూస్ చాలా అయితే అవసరం ఉంటుంది, పెట్టాల్సింది. ఇప్పుడు ఇదంతా చేసినందుకైతే చాలా రిస్క్ ఉంటుంది ప్లస్ ఖర్చు ఉంటుంది. కానీ ఇప్పుడు ట్రై చేయాలి కదా, ఇదొకటి. ఫస్ట్ టైం ఫెయిల్ అయినా కానీ సెకండ్ టైం సక్సెస్ అవుతాం కదా. సో అవి ఇంకోటి ఏంటంటే రాడ్లు కూడా తీసుకున్నాం. ఆ రాడ్స్కి మన ఆ పైప్ కట్ చేసి కొంచెం ఏదైతే టైర్ ఉంటుందో టైర్ని హోల్డ్ చేసి పట్టుకోవడానికి అదైతే ఉంటుంది. సో మనం అయితే వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా పెట్టి ఆల్రెడీ ఈ పైప్తో అయితే నేను ఒక ఫ్రేమ్ అయితే తయారు చేసాను. ఫ్రేమ్ తయారు చేయడానికి పెద్ద మ్యాటర్ అంటే ఆ పైప్లో అయితే ఒక మెజర్ చేసుకొని ఒక స్క్వేర్ షేప్ చేసుకోవాల్సి వస్తుంది. స్క్వేర్ చేసుకొని పెట్టాలి. ఈ పైప్తోనైతే మనం చేయాలి కాబట్టి దీన్ని ఫస్ట్ మెజర్ చేసుకొని అయితే కట్ చేసుకున్నాను నేను ఆల్రెడీ. మనకు కొంచెం అంటే వేస్ట్ ముక్కలు కాబట్టి అవి ఆల్రెడీ దానికి కావాల్సిన సైజులో చూసుకొని అయితే నేను కట్ చేసి పెట్టా. ఇంకా అవన్నీ అయితే సైడ్ పెట్టుకుంటున్నా. సైడ్ పెట్టేసి అయితే వర్క్ స్టార్ట్ చేద్దామని. మనకి హ్యామర్ అనేది కంపల్సరీ కావాలి, కటింగ్ ప్లేయర్ కావాలి, ఎందుకంటే ఆ వెల్డింగ్ చేసింది కొట్టాలి. తర్వాత మనకు చాలా వెల్డింగ్ చేస్తున్నప్పుడు కాలుతుంది, చాలా వరకు హీట్ అవుతాయి కాబట్టి అవి పట్టుకున్నా కానీ కంపల్సరీ గ్లౌస్ కావాలి. కొంచెం వర్క్ అనేది ఉంటే కొంచెం ఐడియా ఉంటే, నాలెడ్జ్ ఉంటే కంపల్సరీగా మనం కూడా చేసుకోవచ్చు. చేస్తే ఏది కాదనేది అయితే ఏముండదు. సో ఈ ఒకటి మన ప్రమోషన్ కాదు కాబట్టి మనం ఏంది అనేది అయితే చెప్పలేము. కానీ బడ్జెట్లో ఒక ఆర్క్ వెల్డింగ్ మిషన్ చాలు. నేను ఒక 5,000లో అయితే తీసుకున్నా. దీనికి వచ్చేసి ఫేస్ న్యూట్రల్ అది చూసుకొని ప్లస్ మైనస్ అనేది మనకు ఉంటుంది.
అది పెట్టాలి. ఇంకోటి ఏంటంటే ఈ వెల్డింగ్ వర్క్ అనేది అయితే మాత్రం సింపుల్ కాదు ఫ్రెండ్స్. సో వాళ్ళకి ఈ గ్లాసెస్ మనకి ఇచ్చారు, ఈ గ్లాసెస్ పెట్టుకొని కంపల్సరీగా మనం అయితే వర్క్ చేయాలి. ఈ గ్లాసెస్ పెట్టుకోకుండా వర్క్ చేస్తే మాత్రం ఇక్కడ మీరు చూస్తుంది అయితే ఫస్ట్ ఇది టెంపరేచర్ది. ఇప్పుడు మనం టెంపరేచర్ ఎట్లా అంటే ఎక్కువ హీట్ పెట్టినామంటే రాడ్స్ అనేవి కాలిపోతాయి. సో దాన్ని మనకు కావాల్సిన టెంపరేచర్లో పెట్టుకొని వర్క్ అయితే చేయాలి. మనకు జస్ట్ 60-70 ఇంకా తక్కువ గేజ్ ఉందంటే మాత్రం 20-36 అట్లా పెట్టుకుంటే సరిపోతుంది. ఈ గ్లాసెస్ పెట్టుకొని వర్క్ చేయాలి. గ్లాసెస్ పెట్టుకొని చేయకపోతే ఫ్రెండ్స్ నైట్ అయితే దోల తీరిపోతుంది. ఎందుకంటే ఆ లైటింగ్ ప్లస్ దాంట్లో నుంచి వచ్చే పొగ అవి కళ్ళల్లోకి పోయిందంటే ఇంకా ఘోరంగా ఉంటుంది. దానికి మెడిసిన్ కూడా ఉండదు. ఇంకా డ్రాప్స్ పెట్టుకొని కళ్ళన్నీ రెడ్ అయిపోయి ఉంటుంది. సో వర్క్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. అందులో నుంచి వస్తున్న ఆ స్మోక్ అయితే ఉంది కదా, వైట్ స్మోక్, అది కళ్ళలోకి పోయింది అంటే మాత్రం ఇంకా అంతే మన సంగతి. అంత ఘోరంగా అంటే చాలా ఘోరంగా ఉంటుంది. యాక్చువల్గా ఇవేంటంటే కొంచెం ఇంకా యూజ్ చేయకుండా పక్కన పెట్టిన రాడ్లో, సో వాటికి అయితే రస్ట్ వచ్చింది. రస్ట్ రావడం వల్ల మనం ఆ వెల్డింగ్ అనేది కొంచెం అక్కడ ఎర్త్ అనేది రావాలి కదా, సో అందుకే అంత టైం పడుతుంది. నాకైతే కొత్త అయితే ఏముండదు, ఫాస్ట్గా అయిపోద్ది. స్క్వేర్ షేపే కాబట్టి నేను ఆల్రెడీ అయితే ఫ్రేమ్ చేసి పెట్టినా. చూడండి ఫ్రేమ్ అయితే తీసుకొస్తున్నా. సో ఇది ఫ్రేమ్, ఈ విధంగా ఫ్రేమ్ అయితే బైక్ లెంత్ చూసుకొని అయితే మనకు పర్ఫెక్ట్గా బైక్ అందులోకి బ్యాక్ వీల్ వచ్చేలాగైతే ఆ ఫ్రేమ్ అయితే చేసా. అండ్ అలాగే బ్యాక్ కూడా వెనక వీల్ ఉండాలి, ఆ వీల్ తగ్గట్టుగా నేనైతే చేసేసిన ఫ్రేమ్. తర్వాత ఈ సైడ్ వీల్స్ కోసం ఈ సైడ్ సపోర్ట్, సైడ్ పడకుండా, అదంటే వెనకకు పడదు, ఇదంతా వచ్చేసి సైడ్స్ పడకుంటుంటుంది. దీనికి ఇప్పుడు మనం ఏంటంటే అడ్జస్టబుల్గా ఉండాలి, ఎందుకంటే రోడ్స్ అనే దాని మీద ఎలా అంటే అలాగ ఉండాలి కాబట్టి. సో దీనికి మనం వెల్డింగ్ చేయడానికి ఉండదు. సో అదైతే అడ్జస్టబుల్గా ఉండాలి కాబట్టి దాన్ని చేయాలి. సో మనం దీన్ని అయితే ఫ్రేమ్ని అయితే నేను సెట్ చేస్తున్నా. ఈ విధంగా అయితే మనం ఫ్రేమ్ది సైడ్ అయితే పెట్టాలి, ఎందుకంటే ఇక్కడ మనం వెల్డింగ్ చేయడానికి ఉండదు కాబట్టి. సో ఈ విధంగా అయితే మనం ఫస్ట్ టైం కాబట్టి చేయటం. సో చెక్ చేసుకుంటున్నాం. సో మీకు అయితే లాంగ్ వ్యూలో చూపిస్తా. చూడండి ఫ్రేమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇలా ఆ మధ్యలో అయితే వీల్ వస్తుంది, బ్యాక్ సైడ్ వీల్, సైడ్ వీల్స్ వస్తాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే సైడ్ అడ్జస్ట్ కావాలి కాబట్టి, సో దీనికి మనం ఒక ఇలాంటి రౌండ్ టైప్లో పెట్టుకొని వెల్డింగ్ చేయాలి. యాక్చువల్గా ఏమైందంటే వాయిస్ అనేది రికార్డ్ అవ్వలేదు. సో అందుకే నేను సెకండ్ టైం వాయిస్ ఇస్తున్నా ఫ్రెండ్స్. ఉన్నాం ఇక్కడ వచ్చేసి మనం మార్క్ చేసుకొని పెట్టాలి. ఇక్కడ వచ్చేసి ఇది ఏంటంటే వీల్ కోసం అది సెంటర్లో ఉండాలి, సైడ్ నుంచి కాకుండా మరి కింద నుంచి ఉండకుండా సెంటర్లో ఉండాలి. నేను ఒక లెంత్ చూసుకొని కట్ చేసుకొని ఆ రాడ్ ఎత్తానికి పెడితే సెట్ అవుతుంది. ఈ కట్టతో అయితే కట్ చేయాల్సి వస్తుంది, కట్ చేయాలి. యాక్చువల్గా ఏంటంటే ఈ రాడ్ అని కంప్లీట్గా కట్ చేస్తే ఆ మిషన్ అనేది తిరిగి వచ్చింది. సో కొంచెం ఉండగానే మనం ఇట్లా బెండ్ చేస్తే అయితే ఇరిగిపోద్ది, ఎందుకంటే పెద్ద మిషన్ అయితే డైరెక్ట్ కిందికి ప్రెసింగ్ చేసి అయితే అయిపోద్ది. ఇదేంటంటే మనం గట్టిగా పట్టుకోకపోతే మీదకి వచ్చేసింది. సో అందుకే నేనైతే అట్లా రౌండ్గా కొంచెం కట్ చేసుకుంటే అయితే కట్ చేస్తున్నా. ఎందుకంటే వర్క్ అనేది సేఫ్గా చేయాలి. ఇదేంటి మనకు ఎక్స్పీరియన్స్ వర్క్ అయితే కూడా కాదు, కొత్త కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేస్తున్నా. ఈ విధంగా సింపుల్గా అయిపోతాయి. అదేమంటే 4 సైడ్స్ కట్ అయిపోయింది కాబట్టి సింపుల్గా వస్తుంది. తర్వాత కట్ చేస్తాను. దీనికైతే ఫస్ట్ అయితే దాన్ని నేను మేజర్ సెంటర్లో పెట్టాలి, లోపల రాడ్ లోపల నుంచి పెట్టాలి. దీనికి ఇప్పుడు హోల్ చేయాలి. మెయిన్ టాస్క్ ఏంటంటే మిషన్తో హోల్ పడుతుందో తెలియదు. సో అయితే నేను ట్రై చేస్తాను, ఎందుకంటే ప్రెజర్తో అయితే చేయాల్సి ఉంటుంది. ప్రెజర్తో చేస్తేనే ఐరన్కి హోల్ పడుతుంది, లేకుంటే కాదు. ఇంకా దీనికైతే సెంటర్లో పెట్టాలి కాబట్టి నేను మెజర్ చేసుకుంటున్నా. సెంటర్కి అయితే మార్క్ చేస్తున్నాం. మనం పెద్ద ఒక రాడ్తో ఒక గీత వేసుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడు మనం డ్రిల్లింగ్ మిషన్తో అయితే ఈ డ్రిల్లింగ్ మిషన్కి అయితే అది హోల్ చేయడానికి కదా సపరేట్ ఉంటుంది ఐరన్కి డ్రిల్ చేయడానికి. సో అది ఫిట్ అయితే చేసాము. ఇక్కడ ఏంటంటే హ్యాండిల్ కూడా గట్టిగా ప్రెస్ చేసి పెడితే అవడానికి. ఇంకా అది చూసినట్టయితే రాడ్ కూడా చాలా పెద్దగా ఉంది కాబట్టి నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా అది హోల్ అవ్వట్లేదు, ప్లస్ ఇది అవుతుంది. సో నేను దీనికి ఏం పని చేస్తాను అంటే ఇంకా వెల్డింగ్ మిషన్తో ఎక్కువ టెంపరేచర్ పెట్టి గట్టిగా పెడితే ఆ ఐరన్ అనేది మెల్ట్ అయిపోయి హోల్ పడిపోద్ది. సో నేను అదే పని చేస్తాను, ఎందుకంటే అంత రిస్క్ కూడా తెలుసుకోలేదు. అది పెద్ద ఐరన్ రాడ్ కూడా పెద్దగా ఉంది చాలా. సో అందుకే నేను ఇంకా ఇదైతే పెట్టేస్తా. సో ఈ విధంగా అయితే ఒక డైరెక్ట్ ఎగ్జాక్ట్గా దాని దగ్గర హోల్ చేస్తే అయితే మాత్రం హోల్ పడిపోద్ది.
అదేంటంటే దాని మీద ఆల్రెడీ రెడ్ ఆక్సైడ్ అనేసి కలర్ వేశారు. సో దానివల్ల దానికి నాకు కొంచెం టైం పడుతుంది ఆ వెల్డ్ పడాలంటే. ఇంకోటి ఏంటంటే ఆ రాడ్ మనం ఏదైతే వెల్డింగ్ చేసే అది ఉంది కదా, అది కూడా ఏంటంటే మెయిన్ దానికి మనం ఒకసారి వెల్డింగ్ చేసి ఆపేస్తే మాత్రం బ్లాక్ వచ్చేస్తుంది. ఆ బ్లాక్ వచ్చిందంటే కదా పోదు, దానికి దీనికైనా ఇట్లా కొట్టి అది రాలిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే అది ఫ్రెష్గా వర్క్ అయితే అవుతుంది. ఆయన మన భాషలో చెప్తుంది, అదంటే పుల్ల అంటారు వెల్డింగ్ పుల్ల. సో ఆ వెల్డింగ్ పుల్లకి వచ్చే ఆ బ్లాక్ రస్ట్ పోతేనే ఆ విధంగా అయితే వస్తుంది. ఈ కలర్ వేయడం అది కొంచెం రస్ట్ ఉండడం వల్ల సో దానికి చిన్నగా టైం అయితే పడుతుంది. ఇక్కడ ఇదైతే కొంచెం ఐరన్ అనేది మెల్ట్ అయ్యి కింద జారిపడాలి కాబట్టి ఈ 2 sides కూడా నేను ఇట్లా లేపి పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకే ప్లేస్ లో పెడితే మాత్రం అక్కడే ఏమంటూ మొత్తం ఫామ్ అయిపోయి అక్కడే ఉంటుంది. సో ఇది ఇట్లా పెడితే ఏమైందంటే హైట్ లో మెల్ట్ అయింది, కరిగి కింద అయితే పడిపోతుంది. మీకు కనిపిస్తుంది చూడండి. ఏంటంటే ఈ వచ్చేసి మెయిన్ టాస్క్ అనమాట. ఫస్ట్ ఇప్పుడు అది చేయటం అదంతా పెద్ద పని కాదు, కాకపోతే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకు ఈ వీల్స్ పెట్టడం, ఆ వీల్స్ పెట్టేదానికి చేయటం, ఈ అడ్జస్టబుల్ చేయటం, దానికి యాడ్ చేయటం, ఇది ఒకటే పెద్ద టాస్క్. ఈ విధంగా అయితే హోల్ అయితే పడిపోయింది మనకు కావాల్సిన సైజులో. సో ఫైనల్గా అయితే అది హోల్ పడి సెట్ అయిపోయింది. మనకేంటంటే మెయిన్ అదే మనం ఏదైతే పెట్టినామో రాడ్ అదైతే స్ట్రైట్గా ఉండాలి. ఎందుకంటే వీల్ క్రాస్ తిరుగుతుందంటే మనకు మళ్ళీ ఇదైతే ప్రాబ్లం అవుతుంది. సో అందుకే అదైతే మనం ఇంకోటి ఏంటంటే ఇవి రస్ట్ వచ్చినాయి కాబట్టి సో పిచ్చా ఆ గ్లౌజెస్ కూడా పెట్టుకున్నా. ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి ఫ్రేమ్ సెట్ చేసి ఫ్రేమ్ పెట్టి ఆ ఫ్రేమ్ అయితే కరెక్ట్గా సెట్ చేసుకొని మెజర్ చేసి అయితే పెట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం అది ఇప్పుడే కదా మెయిన్ టాస్క్, అవి మనకి అడ్జస్టబుల్గా లేకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది, ఇరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇట్లా చేసి మెజర్ చేసుకొని వెల్డింగ్ అయితే మనం పెట్టేసి అయిపోతుంది. జస్ట్ దానికి ఏంటంటే మనం హోల్కి కొంచెం మనకు ఐరన్ షాపులలో అయితే దొరుకుతాయి ఆల్రెడీ, ఎందుకంటే వాటికి మనకు ఇట్లా హోల్ ఉండి వాచర్ టైప్లో ఉంటాయి దానికి స్టాండర్డ్గా. అలా చూసుకుని అయితే మెజర్ నేను ఎందుకంటే మనం మెజర్ చేసుకోవాలి కదా, ఇప్పుడు 4 sides పెట్టాలి. అవి నేను ఆల్రెడీ షాప్లో తెచ్చా, అవి మీకు చూపిస్తా. ఈ విధంగా అయితే ఉంటుంది అది. ఇంకా అవి 4 అట్లా 4 4 8 పెట్టేసి చేస్తే చాలా సెట్ అయిపోద్ది. మన దగ్గర ఏంటంటే ఇంకా దాన్ని పట్టుకోవడానికి కానీ అవన్నీ ఏం లేవు. జస్ట్ మనం ఏదంటే ఆ వెల్డింగ్ మిషన్, కటర్, డ్రిల్లర్, ఒక కటింగ్ ప్లేయర్, హ్యామర్తోనే వర్క్ చేస్తున్నా. సో అందుకే మనకైతే అన్ని అవసరానికి ఉండవు కదా. మేము మెజర్ చేయాలన్నా కానీ టేప్ కావాలి, ఆ టేప్తో మెజర్ చేస్తున్నా కానీ అది ప్రాపర్గా రావట్లేదు. అవి హీట్లో ఇట్లా విడిపోవటం, మళ్ళీ నేను వెల్డింగ్ చేసినప్పుడు దగ్గరికి అవ్వటం ఇది అవుతుంది. సో దానికి అందుకే డైరెక్ట్గా ఇలా ఫ్రేమ్ పెట్టుకొని అయితే చేస్తున్నా. ఆల్మోస్ట్ అయితే ఈ మొత్తం వీడియోలో నేను దాదాపుగా దాన్ని ఒక 2-3 days అయితే నేను కష్టపడి చేశాను. ఎందుకంటే ఒకే రోజు మొత్తం చేయడం కాదు, కొన్ని డేస్ ఏమో ఆ వీల్స్ కోసం వెయిట్ చేసా, కొన్ని ఏమో ఆ ప్లానింగ్ చేయడం కోసం అయితే వెయిట్ చేసిన. ఎందుకంటే అవి అడ్జస్టబుల్ చేయడానికి కూడా కొంచెం అది ఉండాలి కదా, రివర్స్ అన్ని ఇంకా మనకు మెటీరియల్ అనేది అన్ని అవైలబుల్ ఉండదు. సో అందుకే కొంచెం ఇబ్బందిగా మనకు పట్టుకోనికి కూడా లేదు కాబట్టి ఇంకా కాల్ సపోర్ట్తో పెట్టుకొని అయితే చేస్తున్నా. సో ఏదో ఫస్ట్ టైం అనమాట ఆ వెల్డింగ్ వర్క్ చేయడం కూడా ఫస్ట్ టైం. ఎలా అసలు సక్సెస్ అవుతుందా కాదా అనేది సెకండరీ, కానీ చేద్దాం అనుకున్నా కానీ చేస్తున్నా. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. సో అది కూడా అర్థమైపోతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ అప్పుడు అది వర్కౌట్ అయిందా కాలేదా అనేది అయితే కంపల్సరీ కనబడుతుంది. ఇంకా దానికి కాలేదు అనుకుంటే మాత్రం ఇంకా దానికోసం కొంచెం చేయాల్సి ఉంటుంది. కంపల్సరీగా సక్సెస్ అవుతుంది, కాకపోతే ఇంకా కొంచెం వెల్డింగ్ అనేది ఇంకా హార్డ్గా చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే నేను ఆల్రెడీ వీడియో చేసేటప్పుడే వాయిస్ ఇచ్చా, కాకపోతే ఆ చెమటకు అది సౌండ్ అనేది అది మైక్లోకి వెళ్ళి మొత్తం అయితే ఇది అయిపోయింది, అసలు వాయిస్ అనేది క్లియర్గా రాలేదు. చూడండి నేను చేయితో పెట్టేస్తాను మర్చిపోయి, ఇంకా అలా చేయి కూడా నేను ఒక 2 times 3 times కాల్చుకున్నా. సో ఈ విధంగా అయితే నేను ఇవి పెట్టి 4 sides పెట్టి మరో వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో లెంత్ అయితే ఎక్కువైపోయింది. సో కొంచెం స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి అండ్ సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.